హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయతో మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం సొరకాయతోటి ఏదన్నా కమ్మగా కర్రీ తినాలనుకుంటే ఇలా చేసుకోండి. కడుపు నిండా అన్నం తినొచ్చండి. అంత బాగుంటుంది. మనకి ఇది రైస్ తోటే కాకుండా పూరి, చపాతీ, పుల్క దేనితోటైనా తినొచ్చు. కొంచెం డిఫరెంట్‌గా తినాలనుకుంటే ఇలా చేయండి సొరకాయతోటి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్‌కి ఇచ్చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంగా వస్తది. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చండి. గ్రేవీతోటైతే కర్రీ అయితే సూపర్ ఉంటది. చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఈ కర్రీని మీరు తప్పక ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. దీని తయారీ విధానం చూద్దాము. నేను ఒక సొరకాయ తీసుకున్న, లాతది తీసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకోండి. అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని వీటిని కొంచెం వేపుకోవాలి. అవి కొంచెం వేగినాక కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోవాలి, ఒక స్పూన్ దాకా. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్న, పచ్చిది లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. అట్లనే ఒక స్పూన్ దాకా నువ్వులు తీసుకోండి. వేసుకొని అవన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి అవన్నీ చక్కగా వేగినాక అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నవి మనం వాటర్లో వేసి ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉంచుకోండి, బాగుంటాయి. ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ అందులో వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసి సొరకాయ ముక్కల్ని మనం ఉడికించుకోవాలి క్యాప్ పెట్టి. చూడండి అట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిందా లేదన్నది ఒక ముక్క తీసుకొని మనం కట్ చేసుకుంటే తెలుస్తుంది. చూడండి చక్కగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాక అట్లనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మనం పోపంతా బాగా వేపుకోవాలి. పోపంతా వేగినాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, 2 రెమ్మల దాకా వేసుకున్నాక అంత ఒకసారి కరివేపాకు ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. చూడండి పోపు అంతా ఫ్రై అయినాక ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక స్పూన్ దాకా. అచ్చుతాం పచ్చివాసన పోయేదాకా దానిస్తాం ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ దాకా, హాఫ్ స్పూన్ వేసుకోండి, మనం ముక్కలలో వేసినాం కాబట్టి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అంత పోపు అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వాటర్ రాకుండా ఒకసారి ముక్కలన్నీ తీసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే పడేయద్దు, అవి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ అంతా మనం కలుపుకోవాలి. మనకు ముక్కలు కొంచెం ఆయిల్లో ఉడకాలి. ఇప్పుడు ఆలోపు మనం ఫస్ట్ వేయించుకున్న మసాలాలును పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా వీటిని పట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ దాకా కారం, కొద్దిగా ధనియా పొడి, ఒక స్పూన్ ధనియా పొడి వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మనకు మసాలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం మసాలాని అందులో వేసుకోవాలి ముక్కలలో. మనకి ఈ మసాలాతోటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా అంతా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. ముక్కలు ఇరగకుండా మెల్లగా కలుపుకున్నాక ఇప్పుడు మనకు ముక్కలు ఉడకబెట్టంగా మిగిలిన వాటర్ను వస్తే వేసేసుకోండి. వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఫస్టే నానబెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో మనం అట్లా తీసేసుకోవాలి. చింతపండు ఉంచుతాం, మనం పులుసు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా కొన్ని వేసుకోవాలి. అంటే గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. చింతపులుసు వేసిన కొన్ని వాటర్ వేసుకోవాలి. చింతపులుసు మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి అంత ఒకసారి కర్రీని కలుపుకోవాలి. చూడండి ఆ గ్రేవీ ఉంచుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు క్యాప్ పెట్టేసి
దాన్ని ఒక 2, 3 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోయిద్ది. కర్రీ రెడీ అవుతుంది. చూడండి మనకు ఆయిల్ అంతా బయటికి వచ్చిందంటే కర్రీ రెడీ అయినట్టే. ఒకసారి అంతా కలుపుకుందాం మెల్లగా. కలుపుకున్నాక ఇప్పుడు మనం 1 స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి ఆ గ్రేవీలు ఉంటే సరిపోద్ది. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి ఒక 30 సెకండ్లు అట్లా ఉంచుకుంటే మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపుకునుడే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్నం ఇంకొక బుక్క ఎక్కువ తింటారు, అంత బాగుంటుందండి. మనం కర్రీ అంతా అట్లా ఒకసారి అంతా కలుపుకొని మనం సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేయొచ్చు. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా అయితే తప్పక ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటుంది కర్రీ అయితే. ఇలా ఓసారి టేస్ట్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది.